కూటమి మేనిఫెస్టోకు ఆదరణ లభించిందని మాజీ మంత్రి టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పండుగలకి కానుకలు ఇచ్చేదని గుర్తు చేశారు. ప్రజలకి మళ్లీ కానుకలు రావాలంటే, రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు సీఎం కావాలి అని అఖిలప్రియ వెల్లడించారు. పండుగ వస్తే పండుగల పూట అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఎవడు పండుగలు చేసుకోలేని పరిస్థితి. ఈరోజు పేదవాళ్ళు కూడా బాగా ఉండాలా, బాగా వాళ్ళు పండుగలు జరుపుకోవాలా, బాగా వంటలు చేసుకోవాలి ఇంట్లో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఏవైతే గతంలో రంజాన్ తోఫా కావచ్చు, అదేవిధంగా సంక్రాంతి కానుక కావచ్చు, క్రిస్మస్ కానుక కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇమాములకి 10,000 రూపాయలు మరి జీతం ఇవ్వడం జరుగుతుంది. మౌజానాలకి 5,000 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది. మసీదు మెయింటెనెన్స్కి ప్రతి ఒక్క మసీదుకి కూడా 5,000 రూపాయలు మెయింటెనెన్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవన్నిటితో పాటు కొత్త మసీదులు కట్టడానికి కావచ్చు, మసీదు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, మైనార్టీ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలు బాగుండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలా. మనకి ఎన్నెన్న సమస్యలు ఉండొచ్చు, మన రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పులన్నీ మనం భారం అయి ఉండొచ్చు, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనం అందరం కూడా ఒక కుటుంబము, అందరూ బాగుండాలని చెప్పి అనుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక కుటుంబ పెద్దగా ఒక తండ్రి స్థానంలో ఉండి పిల్లలందరూ బాగుండాలా, కష్టాలు తెలియకూడదని ఏ విధంగా తండ్రి అయితే అనుకుంటాడు ఇంట్లో, అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలున్నా నేను చూసుకుంటాను, మీరు సంతోషంగా ఉండండి, ఇవి మీ పథకాలు, ఇవి మన పండుగలు అని చెప్పి మళ్ళీ గుర్తు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏదన్నా పండగ వస్తే పండుగల పూట అందరూ